సత్య బాలకృష్ణమూర్తి అమ్మ సన్న పశుపతిరావు అన్నవరం అన్నవరం అందరూ చేతులు కడుపుకొని కాకడ వరకు రండి తీసావా శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు స్మారక పాఠశాల నందు ఈరోజు ధైర్య లక్షణాలు కనిపించాయని చెప్పి పొద్దున్న నాకు వార్డెన్ వాళ్ళు చెప్పారు. ఇక్కడికి వచ్చి మొత్తం అందరికీ 32 మంది స్టూడెంట్స్ అందరికీ కూడా పరీక్షలు చేసి దాంట్లో ఒక 6గురికి మాత్రం కొంచెం లక్షణాలు ఉన్నాయని తెలిసి వారికి ముందు జాగ్రత్తగా మనం సెలైన్లు, మెట్రోజెల్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. పిహెచ్సి వారికి కూడా ఇంటిమేట్ చేశాను. వాళ్ళు వచ్చి వాటర్ శాంపిల్స్, ఫుడ్ శాంపిల్స్ కలెక్ట్ చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. దేవస్థాన అధికారులు కూడా మార్నింగ్ వచ్చి వాళ్ళందరూ చూసి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు. ఇప్పుడు మేము ఇక్కడ మా టీం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడే ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడే మనం క్యూర్ చేద్దామని చెప్పి ఇక్కడే పెట్టామండి. అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు, కంగారు పడడానికి ఏమీ లేదు. ఒక 6 స్టూడెంట్స్ కొంచెం బీపీ డౌన్ అయ్యి ఉండడం వల్ల మనం సెలైన్లు పెడుతున్నాం అంతే. అంతకుమించి దీంట్లో జరిగింది ఏమీ లేదు. ప్రాథమికంగా ఏమన్నా అంచనాకు వచ్చారండి? ఎందుకు వచ్చిందండి, ఎలా ఎందుకు జరిగిందండి? అది డైరియా, ఇప్పుడు డైరియాలో సీజన్ కాబట్టి అండి, ఆ సీజన్ వల్ల ఇది మనకి సోకిందని మేము అనుకుంటున్నాం. వన్స్ పిహెచ్సి వాళ్ళ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఫర్దర్ ఏంటి అన్నది ప్రాబ్లం అనేది మనకు తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం అందరూ స్టేబుల్గా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం లేదు.